వాడెవడో తెలిసిందిరా తమ్ముడు. ఫైనల్గా అడుగుతున్నా, 24 గంటల టైం. వాణ్ణిదే కన్నుతో చంపకపోతే నువ్వు కన్ఫర్మ్ గా నరకంలో ఉంటావు. నేను చచ్చి నీ దగ్గరకొచ్చి సారీ అడుగుతా. గుణా అన్నా, ఒక మనిషి గెలిచాడంటే వాడి బలం ఏంటో తెలుస్తుంది. అదే ఒకడు ఓడాడంటే వాడి బలహీనత కూడా తెలుస్తుంది. ప్రతి మనిషికి ఒక బలహీనత ఉంటుంది. అదేంటో తెలిస్తే వాడికి అర్ర చేతిలో నరకం చూపిస్తా. వాడిని నువ్వు చూసావు కదా, వాడి బలం బలహీనత కనిపించుంటుంది కదా. వాడి వీక్నెస్ ఏంటో నాకు తెలియాలి. మీరు ఆదిత్య వాళ్ళ అమ్మగారా? అవునండి. నేను ఆదిత్య వాళ్ళ ఎస్ఐ. లోపలికి రావచ్చా? రండి సార్. ఏం లేదు, ఆదిత్య 2 days నుంచి డ్యూటీకి రావట్లేదు. ఇంట్లో ఉన్నాడేమో వచ్చా. ఆదిత్య అసలు ఇంటికే రాలేదు సార్. ఏమైంది? నథింగ్, జస్ట్ క్యాజువల్గా వచ్చా. మీరేమనుకోపోతే ఒక్కసారి ఆదిత్య రూమ్ చూడొచ్చా? అలాగే. ట్విన్సా? అవునండి. ఒకడు ఆదిత్య, ఇంకో అతను ఎవరు? అర్జున్. కానీ చిన్నప్పుడు యాక్సిడెంట్లో చనిపోయాడు. ఓ, ఇజ్ ఇట్? ఉన్న కన్ఫ్యూజన్స్కే క్లారిటీ లేదు, మళ్ళీ ఇదొకటి. ఆదిత్య వస్తే నాకు చెప్తారమ్మా? అలాగే సార్. ఉంటానమ్మా. ఏ తల్లైనా కొడుక్కే సపోర్ట్ చేస్తుంది, మనకెందుకు చెప్తుంది? ఇప్పుడు ఏం చేద్దాం సార్? ఒక పని చేయండి, మీరిద్దరు స్టేషన్కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని ఇక్కడికే వచ్చి మఫ్టీలో ఉండండి. ఓకే సార్. ఆదిత్య ఏ మూమెంట్లో వచ్చినా క్యాచ్ చేసి నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఓకే సార్. అంటే ఎస్ఐ కూడా క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ఎలా? నీ పేరు? కుమార్. నీ వయసు? 40 సంవత్సరాలు సార్. నీ భార్యని హత్య చేసావా? నేను చేయలేదు సార్. పటాన్చెరు రూపాయలు దొరికాడు. వాడు చెప్పేది అబద్ధం. పాలిగ్రాఫ్ రిజల్ట్స్ పేపర్స్ తీసుకెళ్లి జాతర చేసుకోండి. ఓకే సార్. వాడు చెప్పేది అబద్ధం కాబట్టి అదే జాతరలో వాడిని బలించుకోండి. హాయ్ మామా. రేయ్, ఎంతసేపు వెయిట్ చేయాలరా? అసలే పెద్ద ప్రాబ్లంలో ఉన్నా. ప్రాబ్లం నేనోడు ఎవడరా? ఒకటి వాళ్ళు వస్తుంది, ఇంకోటి వాళ్ళు సాల్వ్ అవుతుంది, అంతే. కానీ నా ప్రాబ్లం నేనేరా. అది ఎలారా? బండేకు చెప్తా. మామా, ఈ నడుచుడు రోగం ఎప్పటి నుంచిరా? చిన్నప్పటి నుంచి ఉంది మావా, కానీ నాకే తెలీదు. జాగ్రత్త మామా. మా తాత వాళ్ళ తాత ఇలా నడుచుడు రోగంతో నడుచుకుంటూ వెళ్ళి ఇంకా తిరిగి రాలేదు. రేయ్, నువ్వు ఊరికే భయపెట్టకురా, సైలెంట్గా కూర్చో. ఇప్పుడు ఎక్కడికి మామా? మనలాంటి హార్డ్వేర్ వాళ్ళకి ఇలాంటి సాఫ్ట్వేర్ వాళ్ళతో పనేంట్రా? మొన్న నైట్ నాకు తెలియకుండా హాట్గా ఒకటి జరిగిందిలే. ఏమైంది? పదండి వెళ్దాం. హానిక, నేను చెప్పేది ఒక నిమిషం. ఏం చెప్తావు? ప్లీజ్ హానిక, నేను కావాలని ముద్దు పెట్టలేదు. ఓ, నిన్నేమో నేనెప్పుడొచ్చా నేనెప్పుడు ముద్దు పెట్టా అన్నావు. ఇప్పుడేమో నేను కావాలని ముద్దు పెట్టలేదు అంటున్నావు. నైస్. మనుషులు ఆక్సిజన్ లేకుండా బతకలేరు, కానీ నువ్వు ఆక్సిజన్ అబద్ధం రెండు లేకుండా బతకలేవు. అయ్యో హానిక, నాకు స్లీప్ వాక్ డిసార్డర్ ఉంది. ఆ విషయం నాకు ఇప్పటి వరకు తెలియలేదు. ఓ, ఇంకో అబద్ధం క్రియేట్ చేసుకుని వచ్చావా? నీ అడ్డమైన అబద్ధాలు వినే ఓపిక, నమ్మే అవసరం నాకు లేవు. నమ్మించడానికి ట్రై చేయకు. బాయ్. హానిక, హానిక, నేను చెప్పేది. డూడ్, మ్యాటర్ కొంచెం డిఫికల్ట్గా ఉంది. దీనికి సొల్యూషన్